ఆదోని నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలను నివారిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆదోని నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎందుకు చెప్తున్నా ముద్దు బిడ్డ అని చెప్పింది అందుకే బా తెలియక నేను చెప్పని ఉంది. ఆయన పైన బాధ్యత ఉంది, అదని అని తెలుసు నాకు. సో మీరు పట్టుకోండి గట్టిగా, ఇక్కడనే ఉంటాడు, గట్టిగా పట్టుకోండి, పరిశ్రమ లాక్కోండి, నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే ఫుల్ పవర్ ఆయనకుందబ్బా. క్యాబినెట్ మీటింగ్లో గట్టిగా పోరాడతాడు. కర్నూలుకి వచ్చే పరిశ్రమలకు భూములు తక్కువకి ఇవ్వాలని పోరాడతాడు ఆయన. నేను కూడా ఎప్పుడు ఆయన అండా నిలబడతాను. ఎందుకంటే కర్నూలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేను చూసా. పాదయాత్ర కల్లారు చూసి మనందరం ఆడుకున్నాం. రాత్రి పాదయాత్ర అయినా ఒక గంటన్నర 2 గంటలు కూర్చొని పిచ్చపాటిగా మాడుకునేవాళ్ళం. దాంట్లో అనేక సార్లు నేను చెప్పా, ఇంత వెనుకబడి ఉన్నాం మనం, అసలు ట్రైబల్ ప్రాంతంలో కూడా ఇంత ఇబ్బందులు నేను చూడలేదు, మన ప్రాంతంలో ఎక్కువ ఉంది, చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, స్కూల్స్ ఏర్పాటు చేయాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ప్రత్యేకంగా ఆదోని కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే తిరిగి మీరు రేపు కాలు రెగ్రేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి కదా, అరే ఆదోని కూడా మేము చేసినాం రా అని చెప్పుకోవాలి కదా. ఆ పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.